అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు అమ్మ వంట రుచులు. ఇవాళ నేను వెరైటీగా ఆలూతో ఆలూ బాత్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ముందుగా నేను ఇక్కడ ఒక గ్లాసు బాస్మతి రైస్ని తీసుకున్నాను. దాన్ని గిన్నెలోకి వేసేసుకొని వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటున్నాను. నేను ఇక్కడ ఆలూ బాత్ కోసం ఒక 3 ఆలూ తీసుకున్నాను అనమాట. దాన్ని ఇలా హాఫ్ కట్ చేసుకొని దీన్ని బాయిల్ చేసుకోవడానికి కుక్కర్లో వేసేసుకొని ఒక 3 విజిల్ వచ్చే వరకు బాయిల్ చేసుకుంటున్నాను. చూడండి, ఆలు అనేది ఉడికిపోయిందనమాట. దీన్ని జల్లెడలోకి తీసేసుకొని కొద్దిగా చల్లారనివ్వండి. ఇప్పుడు బాస్మతి రైస్ని ఉడికించుకోవడానికి ఒక కుక్కర్లో ఒక 1 లీటర్ వాటర్ వేసుకొని అందులో ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో ఒక స్టార్, ఒక ఇలాచీ, 2 లవంగం, కొద్దిగా దాల్చిన చెక్క, 1 టీ స్పూన్ సాజీరా, అలాగే ఒక బిర్యానీ ఆకుని వేసుకుంటున్నానండి. ఇవి వేసేసుకొని హై ఫ్లేమ్లో బాయిల్ అవ్వనివ్వండి. 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని బాయిల్ చేసుకోండి. అంతలోపల ఆలూ బాత్ కావాల్సిన మసాలా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఒక బంచ్ ఆఫ్ పుదీనాను తీసుకొని కొద్దిగా అల్లం, కొద్దిగా వెల్లుల్లిపాయలు, అలాగే 2 పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నానండి. దీన్ని మిక్సీ చేసుకొని పేస్ట్ తీసుకొని పక్కకు పెట్టుకుంటున్నాను. చూడండి, వాటర్ బాయిల్ అయిపోయిందనమాట. ఇప్పుడు మనం రైస్ నానబెట్టుకున్నాం కదండి, దాన్ని వాటర్ అంతా స్ట్రెయిన్ చేసుకున్న ఆ రైస్ని వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం టు హై పెట్టేసుకొని రైస్ని బాయిల్ అవ్వనివ్వండి. రైస్ అనేది ఒక 90% కుక్ అవ్వాలన్నమాట. రైస్ బాయిల్ అయ్యేంత లోపల ఆలూని పీల్ చేసుకొని దీనికి ఆలూ బాత్కి ఆలూ ముక్కలు అనేవి పెద్దగా ఉంటేనే బాగుంటుందండి. చూడండి, ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. చూడండి, రైస్ అనేది 90% బాయిల్ అయిపోయిందండి. చూడండి, ఇలా ఒకటి తీసుకొని ఇలా అన్నారనుకోండి, సాఫ్ట్గా ఉందనుకోండి, అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని స్ట్రైనర్లోకి తీసేసుకుంటున్నాను. ఒక బాండి పెట్టేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి హీట్ అయిన తర్వాతకి అందులో 1 టీ స్పూన్ సాజీరా, కొద్దిగా లవంగాలు, ఇలాచి, అలాగే దాల్చిన చెక్క, అలాగే బిర్యానీ ఆకుని వేసేసుకుంటున్నాను. ఇవన్నిటిని బాగా వేయించుకోండి. ఇప్పుడు ఇందులో ఒక సన్నగా తరిగి పెట్టిన ఆనియన్ని వేసుకొని దాన్ని కూడా వేయించేసుకోండి. నేను ఇక్కడ కొన్ని బఠానీని వేసుకుంటున్నానండి. బఠానీ అనేవి ఆప్షనల్, ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. దీన్ని కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోండి. కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. దాన్ని వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసేసుకొని లో ఫ్లేమ్లో ఒక 2 to 3 మినిట్స్ వరకు పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోండి. ఇది మంచిగా వేగిన తర్వాతకి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ కప్పు పెరుగుని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ కారం, అలాగే రుచికి సరిపడా సాల్ట్ని వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. దీన్ని మీరు మరో 2 నిమిషాల వరకు మంచిగా కుక్ చేసుకోండి. ఇది మంచిగా కుక్ అయిపోయిందనమాట. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కల్ని ఇందులో వేసేసుకుంటున్నాము. ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాతకి దీన్ని లో ఫ్లేమ్లో మూత పెట్టేసుకొని ఆ మసాలాలన్నీ ఆలుకు పట్టేంత వరకు ఒక 3 నుంచి 4 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలన్నమాట. మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోండి. మరీ ఎక్కువ కలపకూడదు, ఆలు అనేవి స్మాష్ అయిపోతాయి. మెల్లిగా కలిపితే మంచిగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ని ఇందులో వేసేసుకుంటున్నాను. దీన్ని రైస్ అనేది విరిగిపోకుండా నెమ్మదిగా మిక్స్ చేసుకోండి. మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో 3 నుంచి 4 నిమిషాల వరకు మంచిగా కుక్ చేసుకోండి. మసాలా అనేది మొత్తం రైస్ కూడా బాగా పడుతుందన్నమాట. ఆలూ బాత్లో స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు ఒక నిమ్మకాయ మొత్తాన్ని పిండుకోండి. అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకొని వేడి వేడిగా రైతాతో సర్వ్ చేసుకున్నారంటే చాలా బాగుంటుందండి.
ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి కింద కామెంట్ సెక్షన్లో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్మ వంట రుచులు. సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. మీ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.